హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నంబర్ 13. ఈరోజు లెక్చర్లో మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సెమీ ఇన్ఫైనైట్ వైర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనం లాస్ట్ లెక్చర్లో ఏం డిస్కస్ చేసామో బ్రీఫ్గా చెప్తాను చూడండి. మనం లాస్ట్ లెక్చర్లో వచ్చి ఫైనైట్ వైర్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాయింట్ పి దగ్గర ఎంత ఉంటుందో డిస్కస్ చేసాం. దీనికి మనం ఏం తెలియాలి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తెలియాలి, అది ఆర్ అనుకున్నాం. సేమ్ అదే విధంగా ఆ వైర్ యొక్క ఎండ్స్ నుంచి θ1 θ2 యాంగిల్స్ చేస్తున్నట్టు తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాము? ఈ మొత్తం వైర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలియాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాని యొక్క కాంపోనెంట్స్ తెలియాలనేసి, ఓకేనా, వైర్కి ఎక్స్ డైరెక్షన్ ఉండేది పర్పెండిక్యులర్గా, వై డైరెక్షన్ ఉంది ఈ ప్యారలల్ గా డిస్కస్ చేసాం. ఈ పర్పెండిక్యులర్ ఎంత? కే లాంబ్డా బై ఆర్ సైన్ θ1 ప్లస్ సైన్ θ2, whereas ఈ ప్యారలల్ ఈస్ కే లాంబ్డా బై ఆర్ కాస్ θ2 మైనస్ కాస్ θ1. ఇవి లాస్ట్ లెక్చర్లో మనం డిస్కస్ చేసాం. ఓకేనా? ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ యూస్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సెమీ ఇన్ఫైనైట్ వైర్ అంటే, ఇప్పుడు చూడండి, మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నుంచి 2 పార్ట్స్ లా డివైడ్ చేసి θ1 θ2 తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్ లో నుంచి లెంత్ ఆఫ్ వైర్ కనుక ఇన్ఫైనైట్ ఉంటే, అంటే ఈ సైడ్ నుంచి లేకపోతే ఈ సైడ్ నుంచి ఇన్ఫైనైట్ లెంత్ అనేది ఉంటే, ఇప్పుడు ఈ వైర్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాయింట్ పి దగ్గర ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఓకే స్టూడెంట్స్, ఒకసారి మీకు డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సెమీ ఇన్ఫైనైట్ వైర్ అనుకోండి. ఓకేనా? నేను ఈసారి పాయింట్ పి ఎక్కడ తీసుకుంటున్నా అంటే ఇక్కడ తీసుకుంటున్నా పాయింట్ పి. ఓకేనా? ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దగ్గర నుంచి ఇక్కడ వచ్చి ఇన్ఫైనైట్ లెంత్ ఉందన్నమాట. ఇప్పుడు దీని వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? సేమ్ ఫార్ములా అప్లై చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా ఏం చేయొచ్చు అంటే, నేను ఈ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ సేమ్ అదే విధంగా ఈ ప్యారలల్ కాంపోనెంట్, వైర్ ఇక్కడ ఉంది కాబట్టి ప్యారలల్ కాంపోనెంట్ ఇలా వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ కనుక్కోవాలంటే యాంగిల్ తెలియాలి కదా. చూడండి, ఇటు పక్క ఉండే యాంగిల్ ని θ1 అనుకున్నాం. ఓకేనా? ఆ θ1 సెమీ ఇన్ఫైనైట్ వైర్, ఇది ఇన్ఫైనైట్ లెంత్ ఉంటే ఇక్కడ యాంగిల్ θ1 ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఓకేనా? ఎలా తెలుసుకోవాలి సార్ ఎంత ఉండొచ్చు అంటే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వైర్ యొక్క లెంత్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, ఇంత లెంత్ ఉందనుకోండి, θ1 ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. అంటే వైర్ యొక్క వాల్యూ, వైర్ యొక్క లెంత్ ఎంత ఇంక్రీజ్ అయితే θ వాల్యూ అంత ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫైనైట్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం θ వాల్యూ ఎంత అవ్వచ్చు అంటే θ1 అనేది టెన్స్ టు 90 degrees అవుతుంది అనమాట. క్లియర్? అంటే వైర్ యొక్క లెంత్ ఇన్ఫినిటీ అయితే దానివల్ల ఆ పాయింట్ పి దగ్గర వచ్చే యాంగిల్ ఎంత ఉండొచ్చు అంటే 90 degrees ఉండొచ్చు అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఇది ఒక కేసు సాల్వ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు దీనికి సంబంధించిన θ2 ఎంత అంటే, ఇక్కడ చూడండి, పాయింట్ పి ఇక్కడ తీసుకున్నాం కాబట్టి అదర్ సైడ్ ఆఫ్ ద వైర్ ఎంత యాంగిల్ చేస్తుంది? 0 degrees. θ2 వచ్చి 0 degrees అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? ఈ పర్పెండిక్యులర్ నాకేమవుతుంది? కే లాంబ్డా బై ఆర్ సైన్ θ1 అంటే సైన్ 90 ప్లస్ సైన్ θ2 అంటే సైన్ 0 degrees. ఈ పర్పెండిక్యులర్ ఈక్వల్స్ టు కే లాంబ్డా బై సైన్ 90 ఎంత అంటే 1, సైన్ 0 వచ్చి 0 కాబట్టి మొత్తానికి కే లాంబ్డా బై ఆర్ వచ్చింది. సేమ్ అదేవిధంగా ఈ ప్యారలల్ డిస్కస్ చేసాం అనుకోండి, కే లాంబ్డా బై ఆర్ కాస్ θ2 మైనస్ కాస్ θ1 అంటే కాస్ 0 మైనస్ కాస్ 90 degrees అంటే కే లాంబ్డా బై ఆర్ కాస్ 0 ఎంత 1, కాస్ 90 ఎంత 0, 1 మైనస్ 0 వచ్చి 1 అంటే మొత్తానికి కే లాంబ్డా బై ఆర్ వచ్చింది. అంటే ఇది కే లాంబ్డా బై ఆర్, ఇది కూడా కే లాంబ్డా బై ఆర్. ఇది ఏమవుతుందంటే ఈ నెట్ అవుతుంది.
అంటే ఈ నెట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఈ పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ ఈ ప్యారలల్ స్క్వేర్ విచ్ గివ్స్ మీ √2k లాంబ్డా బై ఆర్. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా మనం అజ్యూమ్ చేసుకొని సాల్వ్ చేయాలి. అంటే ఏం లేదు, సెమీ ఇన్ఫైనైట్ వైర్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దగ్గర నుంచి మనం 2 పార్ట్స్ చేస్తున్నాం కదా, వన్ ఆఫ్ ద పార్ట్ వచ్చి ఇన్ఫైనైట్ లెంత్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇంకొక పార్ట్ ఈ కేసులో నేను ఏం చేశానంటే 0 తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ తీసుకుందాము. ఇక్కడ సేమ్ వన్ పార్ట్ వచ్చి ఇన్ఫైనైట్ లెంత్ ఉందన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ పి ఇక్కడ తీసుకున్నాను. ఇంకొక పార్ట్ ఎంత ఉందంటే 3r/4 లెంత్ ఉందన్నమాట. వేర్ r is the distance, perpendicular distance from wire to the point P. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు దీనివల్ల P అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ యాంగిల్స్ తెలియాలి కదా. చూడండి, ఇది ఇన్ఫినిటీ కాబట్టి సింపుల్గా θ1 నాకేమవుతుందంటే 90 degrees అవుతుంది. క్లియరా? θ2 నాకు తెలుసా అంటే తెలీదు, θ2 వాల్యూ కనుక్కోండి. ఓకేనా, θ2 సింపుల్గా tan అప్లై చేయొచ్చు కదా. ఈ లెంత్ r, అడ్జసెంట్, ఇది ఆపోజిట్, అంటే tan θ2 ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్, అంటే 3/4, విచ్ మీన్స్ θ2 నాకు ఎంత వచ్చిందంటే tan θ2 3/4 అంటే θ2 వచ్చి నాకు 37 degrees వస్తుంది అనమాట. క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, ఈ పర్పెండిక్యులర్ ఈక్వల్స్ టు k లాంబ్డా బై r sin 90 ప్లస్ sin 37. క్లియర్ స్టూడెంట్స్, అప్పుడు చూడండి, ఈ పర్పెండిక్యులర్ ఈక్వల్స్ టు k లాంబ్డా బై r sin 90 degrees 1 sin 37 అంటే 3/5, k లాంబ్డా బై r 5 + 3 అంటే 8/5, 8k లాంబ్డా బై 5 వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్యారలల్ విషయానికి వచ్చామనుకోండి. ఈ ప్యారలల్ ఈక్వల్స్ టు k లాంబ్డా బై r cos θ2, θ2 వచ్చి 37 కాబట్టి cos 37 మైనస్ cos θ1 వచ్చి 90 degrees. క్లియర్ స్టూడెంట్స్, ఏమొస్తుంది? k లాంబ్డా బై r cos 37 వచ్చి 4/5, cos 90 వచ్చి 0 మైనస్ 0, మొత్తానికి 4k లాంబ్డా బై r 4k లాంబ్డా బై 5r వస్తుంది. 5r. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు దీని యొక్క నెట్ వాల్యూ కనుక్కోవాలి. క్లియర్ స్టూడెంట్స్, చూడండి, ఇది ఈ పర్పెండిక్యులర్, ఈ లెంత్ హైయెస్ట్ గా ఉంది కాబట్టి ఈ ప్యారలల్ యొక్క నెట్ అనేది ఇటు సైడ్ వస్తుంది, ఇది ఈ నెట్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నాకు ఈ నెట్ ఇటు పక్క చేస్తున్నాను. చూడండి, ఈ నెట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ k లాంబ్డా బై r బయటకు రాసుకుందాం. k లాంబ్డా బై r రూట్ ఆఫ్ 8/5 హోల్ స్క్వేర్ ప్లస్ 4/5 హోల్ స్క్వేర్. ఈ నెట్ ఈక్వల్స్ టు k లాంబ్డా బై r రూట్ ఆఫ్ 64 ప్లస్ 16/25. ఈ నెట్ ఈక్వల్స్ టు k లాంబ్డా బై r 80 రూట్ ఆఫ్ 80/25. క్లియర్ స్టూడెంట్స్, చూడండి, 5 5 జా 5 1 is 5, 5 6 అంటే 4k లాంబ్డా బై రూట్ 5r వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సెమీ ఇన్ఫైనైట్ వారికి సంబంధించిన న్యూమరికల్స్ చేయాల్సి వస్తుంది అనమాట. క్లియర్ కదా? ఇప్పుడు బాగా అర్థం అనుకుంటున్నా, దీనికి రిలేటెడ్ కొన్ని న్యూమరికల్స్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ సెమీ ఇన్ఫైనైట్ వారికి సంబంధించి ఇంకొక డిఫరెంట్ ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్
ఇది కూడా ఒక సెమీ ఇన్ఫైనైట్ వైర్ అన్నమాట. అంటే వన్ సైడ్ ఇన్ఫైనైట్ లెంత్ ఉందన్నమాట. స్టూడెంట్స్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పాయింట్ పిని ఇక్కడ తీసుకుంటున్నాను అన్నమాట. స్టూడెంట్స్ అంటే పర్పెండిక్యులర్ లెంత్ వచ్చి ఆర్ ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా, వన్ ఎండ్ ఆఫ్ వైర్కి వచ్చి ఆఫ్ కోర్స్ ఇది ఇన్ఫినిటీ ఉంది కాబట్టి ఎంత యాంగిల్ చేస్తూ ఉంటుందంటే θ1 వచ్చి 90 degrees ఉంటుంది. కాబట్టి 10 to 90 degrees ఉంటుంది. ఇంకో ఎండ్ ఆఫ్ వైర్ వచ్చి మామూలుగా ఇటు పక్క ఉండాల్సింది పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఇటు పక్కకే తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ ఎండ్ వచ్చి θ2 అంటాం కదా. ఈ యాంగిల్ ఎంత ఉందంటే θ2 అనేది 37 degrees ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చూడండి, సింపుల్. దీన్ని కూడా మనం కాంపోనెంట్స్ లా స్ప్లిట్ చేస్తాం. ఓకేనా, ఈ పర్పెండిక్యులర్ వచ్చి k(λ/r) sin θ1 ప్లస్ sin θ2. θ1 θ2 అలాగే అప్లై చేసేయచ్చా అంటే అలా కాదన్నమాట. జనరల్గా ఈ θ2 అనేది ఏదైతే యాంగిల్ ఉందో అది మనం ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యాక్సిస్ లా తీసుకొని డౌన్వర్డ్స్ యాంగిల్ వచ్చింది అనమాట ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. కానీ ఇప్పుడు θ2 చూసామనుకోండి, వైర్ యొక్క లెంత్ పైన ఉండడం వల్ల θ2 పైన వస్తాను. అంటే మనం డౌన్వర్డ్ కంపేర్ చేసినప్పుడు పాజిటివ్ లా తీసుకున్నాము, ఇప్పుడు అప్వర్డ్ కంపేర్ చేసినప్పుడు ఎలా తీసుకోవాల్సి వస్తుంది అంటే నెగిటివ్ లా తీసుకోవాల్సి వస్తుంది. దేర్ ఫర్ θ2 మనకి ఏమవుతుంది అంటే 37 కాదు -37 degrees అవుతుంది. స్టూడెంట్స్ యాక్సిస్ కి డౌన్వర్డ్స్ θ2 తీసుకుంటా ఉన్నాం, అప్పుడు దాన్ని మనం పాజిటివ్ లా కన్సిడర్ చేసాం. ఇప్పుడు అదే θ2 పైన ఉంటే మనం ఎలా కన్సిడర్ చేయాలంటే నెగిటివ్ లా కన్సిడర్ చేయాలి. కాబట్టి ఈ పర్పెండిక్యులర్ ఈక్వల్స్ టు k(λ/r) sin 90 ప్లస్ sin ఆఫ్ -37 degrees. స్టూడెంట్స్ అప్పుడు ఈ పర్పెండిక్యులర్ ఏమవుతుంది, k(λ/sin 91) sin ఆఫ్ మైనస్ θ వచ్చి మైనస్ sin θ, sin 37 అంతా 3/5 అంటే 1 - 3/5 విచ్ మీన్స్ 5 - 3/5 అంటే -2/5 అంటే -2k λ/5r వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ ప్యారలల్ విషయానికి వచ్చామనుకోండి, ఈ ప్యారలల్ సేమ్ k(λ/r) cos θ2 మైనస్ cos θ1 వస్తుంది. ఓకేనా, k(λ/r) cos θ2 cos ఆఫ్ -37 cos ఆఫ్ -θ1 ఏమవుతుందంటే cos θ నే అవుతుంది. అంటే cos 37 అంతా 4/5, cos θ అంటే cos 90, cos 90 is 0 అంటే ఇది 4k λ/5r ఉంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఈ నెట్ ఎలా కనుక్కోవాలి తెలుసు. ఈ నెట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఈ పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ ఈ ప్యారలల్ స్క్వేర్ చేశారంటే వస్తుంది అన్నమాట. కదా, ఇప్పుడు దీన్నే బేస్ చేసుకొని సేమ్ ఇదే రకంగా ఇంకొక క్వశ్చన్ మీకు హోంవర్క్ లాగా ఇస్తాను, ట్రై చేయండి. అది హోంవర్క్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ నేను సెమీ ఇన్ఫైనైట్ వైర్ తీసుకున్నాము, ఆల్రెడీ మనకి ఫైనైట్ వైర్ కాన్సెప్ట్ అయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇస్తాను. దిస్ ఈస్ ఎ ఫైనైట్ వైర్, సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సేమ్ పాయింట్ పి అనేది ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా, దిస్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్. ఓకేనా, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దగ్గర నుంచి ఈ యాంగిల్ ఎంత ఉందంటే θ1 వచ్చి 53 degrees ఉంది. క్లియర్ స్టూడెంట్స్, ఈ θ2 అనేది ఎంత డిగ్రీస్ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి 37 degrees ఉంది. ఇప్పుడు ఈ P అనే పాయింట్ దగ్గర ఈ నెట్ ఎంతో కనుక్కోవాలి. క్లియరా, ఇది నేను మీకు ఇచ్చే హోంవర్క్. ప్రాబ్లం చేయండి, ఆన్సర్ వచ్చిన దాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా,
నేను మీకు ఇచ్చే చిన్న క్లూ ఏంటంటే ఇక్కడ θ1 మనకి ఎంత వచ్చిందంటే 90 degrees వచ్చింది. అక్కడ θ1 ఎంత వస్తుంది 53. జస్ట్ ఫార్ములాలో 53 degrees పెట్టేసామంటే అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా θ2 వచ్చి 37 degrees నెగిటివ్ ఎలా తీసుకుని అక్కడ కూడా అలాగే తీసుకోవాల్సి వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, ఒకసారి ఆన్సర్ చేయండి. ఆన్సర్ని మీకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఓకేనా, ఇంకా మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి మనకు 2 సెమీ ఇన్ఫైనైట్ వైర్స్ ని ఎండ్ టు ఎండ్ వచ్చి ఇలా పర్పెండిక్యులర్ గా కనెక్ట్ చేశాడు అనమాట. ఓకేనా, వాటికి చార్జ్ డెన్సిటీ సేమ్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ దగ్గర ఇప్పుడు మనము నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కనుక్కోవాలి, విచ్ ఈస్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ఈచ్ సెమీ ఇన్ఫైనైట్ వైర్. స్టూడెంట్స్ అలా చేయొచ్చు. సింపుల్ గా ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ యూస్ చేసుకుందాం. అంటే దీనివల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ లా చేసి దీనికి వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ లా చేసి దాని ఒక వెక్టార్స్ అనేది చేద్దాం. చూడండి, ఫస్ట్ ఈ సెమీ ఇన్ఫినైట్ వైర్ తీసుకుందాం. దీనికి ఎండ్స్ అనేవి చూడండి, ఇది ఇన్ఫినిటీ కాబట్టి ఈ పాయింట్ దగ్గర θ1 అనేది 90 degrees వస్తుంది. ఓకేనా, ఇది చూడండి ఇది ఎలా ఉంది, ఒక రెక్టాంగిల్ లాగా ఉంది. ఇది మొత్తం షేప్ కూడా క్లియరా. రెక్టాంగిల్ షేప్ లో ఉంటే ఇది ఆరు ఇది ఆరు కాబట్టి రెక్టాంగిల్ షేపు. ఇప్పుడు ఈ యాంగిల్ నాకు ఎంత అవుతుంది అంటే చూడండి, డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్ అనేది మనకి 45 degrees అనేది చేస్తుంది. కాబట్టి θ1 90 degrees, θ2 వచ్చి 45 degrees. క్లియర్ స్టూడెంట్స్, కాబట్టి ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ ఈ ప్యారలల్ కనుక్కుందాం. ఓకేనా, ఇది ఈ పర్పెండిక్యులర్ అవుతుంది, లాంగెస్ట్ లెంత్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఈ ప్యారలల్ ఇటు సైడ్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, ఈ పర్పెండిక్యులర్ వచ్చి k λ/r sin θ1 అంటే sin 90 ప్లస్ sin 45. మొత్తం నాకు ఈ పర్పెండిక్యులర్ k λ/r sin 90 1 sin 45 వచ్చి 1/√2. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్యారలల్ వచ్చి k λ/r cos θ2 అంటే cos 45 మైనస్ cos 90 degrees. మొత్తానికి నాకు ఏమొస్తుంది k λ/r cos 45 వచ్చి 1/√2, cos 90 వచ్చి 0 కాబట్టి k λ/r ఇంటూ 1/√2. అంటే ఇది P అనే పాయింట్ అనుకుంటే ఈ కాంపౌండ్ నాకు ఎంత వచ్చిందంటే k λ/r ఇంటూ 1 ప్లస్ 1/√2 వచ్చింది. ఈ కాంపౌండ్ నాకు ఎంత వచ్చిందంటే k λ/r ఇంటూ 1/√2 √2r. క్లియర్ స్టూడెంట్స్, మొత్తానికి దీనివల్ల కాంపోనెంట్స్ అయితే చేసాము. ఇప్పుడు ఈ సెమీ ఇన్ఫైనైట్ వల్ల ఇక్కడ వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క కాంపోనెంట్స్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇది ఫస్ట్ వైర్, ఇప్పుడు సెకండ్ వైర్కి చేద్దాం. ఓకేనా, ఇప్పుడు సెకండ్ వైర్ సేమ్ ముందు సాల్వ్ చేసినట్టే సాల్వ్ చేసాము అనుకోండి. ఇది ఇన్ఫైనిటీ ఉంది కాబట్టి θ1 ఎంత 90 degrees. క్లియరా, θ2 ఎంత, θ2 is nothing but 45 degrees. ఓకేనా, సేమ్ ఈ పర్పెండిక్యులర్ సేమ్ ఇదే రకంగా వస్తుంది కాబట్టి k λ/r ఇంటూ 1 ప్లస్ 1/√2. ఓకేనా, కాకపోతే దీని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఇది సేమ్ ఇన్ఫైనైట్ వైర్, దీనికి పర్పెండిక్యులర్ అంటే ఇలా వస్తుంది అన్నమాట. అంటే ఈ పాయింట్ P అనుకుంటే ఇది k λ/r ఇంటూ 1 ప్లస్ 1/√2. సేమ్ అదేవిధంగా ఈ ప్యారలల్ అనేది k λ/r ఇంటూ 1/√2 వస్తుంది. అంటే ఇది k λ/r ఇంటూ 1/√2. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి ఇది ఈ నెట్ కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఓకేనా, ఫస్ట్ హారిజాంటల్ డైరెక్షన్ తీసుకుందాం. దీని యొక్క కాంపోనెంట్ ఎక్కువగా ఉందా, దీని యొక్క కాంపోనెంట్ ఎక్కువగా ఉందంటే అఫ్ కోర్స్ దీని యొక్క కాంపోనెంట్ ఎక్కువగా ఉంది. ఓకేనా, దానికోసం నాకు ఈఎక్స్
ఈఎక్స్ నాకు ఎంత వస్తుంది అంటే కే లాంబ్డా బై ఆర్ 1+1/√2. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుందాం. మైనస్ కే లాంబ్డా బై ఆర్ టు 1/√2. మొత్తం నాకు ఈఎక్స్ ఏమొచ్చిందంటే కే లాంబ్డా బై ఆర్ 1+1/√2 మైనస్ 1/√2. ఇది 1/√2 అని క్యాన్సిల్ అయిపోతుంది. మొత్తం నాకు ఈఎక్స్ ఏమొస్తుంది అంటే కే లాంబ్డా బై ఆర్ వచ్చింది. సేమ్ అదేవిధంగా ఈవై పర్పెండిక్యులర్ డైరెక్షన్ వచ్చి ఈవై. ఓకేనా, చూడండి హారిజాంటల్ డైరెక్షన్లో ఇలా వచ్చింది ఈఎక్స్, ఎందుకంటే దీని యొక్క పాజిటివ్ డైరెక్షన్ నాకు ఎక్కువగా ఉంది కాబట్టి ఈఎక్స్ ఇలా వచ్చింది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఈవై తీసుకుందాం. కే లాంబ్డా బై ఆర్ 1+1/√2 కే లాంబ్డా బై ఆర్ ఇంటూ 1/√2 అంటే ఈవై నాకు ఏ డైరెక్షన్ వస్తుందంటే ఇలా వస్తుంది. ఓకేనా, ఈవై కూడా నాకు ఎంత వస్తుందంటే జస్ట్ సేమ్ ఇందాక చేసినట్టు కే లాంబ్డా బై ఆర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈనంటే ఏమవుతుంది √(EX² + EY²) ఏమవుతుంది √2k లాంబ్డా బై ఆర్. ఈనట్ వచ్చి ఈ డైరెక్షన్లో ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్, అంటే ఈ డైరెక్షన్ వస్తుంది అన్నమాట మొత్తానికి చెప్పాలంటే ఈ డైరెక్షన్. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా వెక్టార్స్ని యూజ్ చేసుకొని కూడా మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇంకా మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. జాయిన్. ఓకే స్టూడెంట్, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటంటే ఒక సెమీ ఇన్ఫైనైట్ వైర్ ఉంది, దాని యొక్క చార్జ్ డెన్సిటీ ఎంత అంటే లాంబ్డా. క్లియర్ స్టూడెంట్స్, దీనికి మనం ఏం అటాచ్ చేసామంటే ఒక సెమీ సర్క్యులర్ రింగ్, దీని యొక్క చార్జ్ డెన్సిటీ కూడా ఎంత అంటే లాంబ్డా. ఓకేనా, we need to find the electric field at the point P. క్లియర్ స్టూడెంట్స్, ఎంత దూరంలో ఉందంటే R అనే రేడియస్ అంత దూరంలో ఉందన్నమాట. ఓకేనా, ఎలా కనుక్కోవచ్చు చూడండి. దీన్ని సింపుల్గా ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ యూజ్ చేసుకొని సాల్వ్ చేద్దాం. దిస్ ఇస్ సెమీ ఇన్ఫైనైట్ వైర్. ఈ పాయింట్ P వచ్చి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద వైర్ లా తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని నేను కాంపోనెంట్స్ ఆఫ్ స్ప్లిట్ చేయొచ్చు. ఒకటి పర్పెండిక్యులర్ కాంపోనెంట్, ఇంకొకటి ప్యారలల్ కాంపోనెంట్. ఓకేనా, ఇది లాంగెస్ట్ సైడ్ కాబట్టి ప్యారలల్ కాంపోనెంట్ ఇలా వస్తుంది అనమాట. ఈ పర్పెండిక్యులర్ ఎంత అంటే కే లాంబ్డా బై ఆర్. ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం దీనికి సేమ్ క్వశ్చన్కి. ఈ ప్యారలల్ కూడా ఎంత అంటే కే లాంబ్డా బై ఆర్. కేవలం ఈ సెమీ ఇన్ఫైనైట్ వైర్ వల్ల ఈ పాయింట్ P దగ్గర కనుక్కున్నాం. ఇప్పుడు అదే సెమీ ఇన్ఫైనైట్ వైర్ కాకుండా ఈసారి నేను ఏం తీసుకున్నాను అంటే ఆ సెమీ సర్క్యులర్ రింగ్ దగ్గర తీసుకొని పాయింట్ P దగ్గర కనుక్కోవాలి. ఆల్రెడీ మనము ఆర్క్కి సెమీ సర్క్యులర్ రింగ్స్కి చేసాం. ఏంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సెమీ సర్క్యులర్ రింగ్ ఫార్ములా ఏంటి 2k లాంబ్డా బై ఆర్ సైన్ θ/2 ఒక ఆర్క్ అయితే. ఓకేనా, టీటా వచ్చి ఇక్కడ 180 degrees అవుతుంది కాబట్టి 180/2 ఎంత sin 90. sin 90 వచ్చి 1 కాబట్టి 2k లాంబ్డా బై ఆర్. ఆ 2k లాంబ్డా బై ఆర్ వచ్చి ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే మొత్తానికి ఇది P అనే పాయింట్ తీసుకుంటే k లాంబ్డా బై ఆర్ ఈ డైరెక్షన్లో ఉంది. క్లియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ k లాంబ్డా బై ఆర్ ఈ డైరెక్షన్లో ఉంది, 2k లాంబ్డా బై ఆర్ వచ్చి ఈ డైరెక్షన్లో ఉందన్నమాట. మొత్తం దీనివల్ల నాకు ఈ నెట్ ఏమవుతుంది, ఈ నెట్ ఈక్వల్స్ టు k లాంబ్డా బై ఆర్ 2k లాంబ్డా బై ఆర్ అయితే ఇలా k లాంబ్డా బై ఆర్ వస్తుంది, ఇలా k లాంబ్డా బై ఆర్ వస్తుంది. రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి ఈ నెట్ నాకు ఏమవుతుందంటే √2k లాంబ్డా బై ఆర్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా అంటే ఇలా 2 or more
చార్జ్డ్ బాడీస్ ఇచ్చినప్పుడు మనం ఒక్కొక్క చార్జ్డ్ బాడీ వల్ల ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కొని లేకపోతే వాటి యొక్క కాంపోనెంట్స్ కనుక్కొని వాటి యొక్క వెక్టార్ సమ్ చేసినట్టయితే అయిపోతుంది అనమాట. స్టూడెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను ఏం చేస్తాను అంటే 2 సెమీ ఇన్ఫైనైట్ వైర్స్ తీసుకుంటాను. క్లియర్ స్టూడెంట్స్, సేమ్ సెమీ సర్క్యులర్ రింగ్ తీసుకున్నాను. ఇక్కడ పాయింట్ పి తీసుకున్నాను విచ్ ఈజ్ అట్ సెంటర్. ఈ కంప్లీట్ రింగ్ లాగా తీసుకుని దాని ఒక సెంటర్ దగ్గర ఉన్నట్టుగా నేను తీసుకున్నాను అన్నమాట. డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆర్. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ పి ఈ నెట్ ఎంత కనుక్కోవాలి. క్లియర్ స్టూడెంట్స్, జస్ట్ ఇందాకే చేసాము. ఎలా అనుకోవచ్చు, 3 చార్జ్డ్ బాడీస్ యొక్క పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కున్నట్టు కనుక్కోవచ్చు అనమాట. ఇందాక ఇది చేసాము. ఇలా కే ల్యాండా బై ఆర్, ఇలా కే ల్యాండా బై ఆర్ వచ్చింది. ఓకేనా, దీనివల్ల సేమ్ అదేవిధంగా ఇప్పుడు దీనివల్ల ఎలా వస్తుందంటే ఈ పాయింట్ పి అనుకుంటే ఇలా కే ల్యాండా బై ఆర్ వస్తుంది. డౌన్వర్డ్ డైరెక్షన్లో కే ల్యాండా బై ఆర్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సెమీ సర్క్యులర్ రింగ్ తీసుకున్నాం అనుకోండి. ఈ పాయింట్ దగ్గర ఎంత వస్తుంది, 2k ల్యాండా బై ఆర్ వస్తుంది. అంటే ఒకే పాయింట్ దగ్గర ఇన్ని కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కాంపోనెంట్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వెక్టార్ సమ్ చేద్దాం. చూడండి, దిస్ ఈజ్ పాయింట్ పి. అప్వర్డ్ డైరెక్షన్లో చూసాం అనుకోండి 2k ల్యాండా బై ఆర్ ఉంది. డౌన్వర్డ్ డైరెక్షన్ ఇక్కడ కే ల్యాండా బై ఆర్ ఉంది, ఇక్కడ కూడా కే ల్యాండా బై ఆర్ ఉంది. ఒకటి కే ల్యాండా బై ఆర్, ఇంకొకటి కే ల్యాండా బై ఆర్. ఓకేనా, నెక్స్ట్ అండి హారిజాంటల్ కాంపోనెంట్స్ చూసాం అనుకోండి. ఇక్కడ కే ల్యాండా బై ఆర్ ఉంది, ఇక్కడ కూడా కే ల్యాండా బై ఆర్ ఉంది. క్యాన్సిల్ అయిపోయినాయి. కే ల్యాండా బై ఆర్, ఇక్కడ కే ల్యాండా రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయి. 2k ల్యాండా బై ఆర్, ఇది 2k ల్యాండా బై ఆర్. క్యాన్సిల్ అయిపోతే మొత్తం నాకు ఈ నెట్ ఎంత వస్తుందంటే 0 వస్తుంది అనమాట. అంటే ఈ పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందంటే 0 ఉంది. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా మనం ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ యూజ్ చేసుకుని సాల్వ్ చేయొచ్చు అనమాట. సేమ్ ఇదే తరహాలో ఇంకొన్ని న్యూమరికల్స్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చూడండి, 2 సెమీ ఇన్ఫైనైట్ వైర్స్ ఉన్నాయి. ఇక్కడ సెమీ సర్క్యులర్ రింగ్ పెట్టాం కదా. ఓకేనా, ఇది సెమీ సర్క్యులర్ రింగ్ కాదన్నమాట, ఇది ఒక ఆర్క్. ఇవి రెండు సెమీ ఇన్ఫైనైట్ వైర్స్, ఇది పాయింట్ పి. ఓకేనా, ఇది ఒక ఆర్క్ ఆఫ్ యాంగిల్ వచ్చి 60 degrees పాయింట్ పితో చేస్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కోవాలి. చూడండి, దీనికి కూడా స్ప్లిట్ చేసుకుందాం. ఇక్కడ పాయింట్ పి ఉంది. ఓకేనా, ఇలా కే ల్యాండా బై ఆర్, ఇలా ఎంత వస్తుంది కే ల్యాండా బై ఆర్. సేమ్ అదేవిధంగా ఇటు సైడ్ ఉండే చార్జ్డ్ వైర్ వల్ల కూడా పాయింట్ దగ్గర ఇలా కే ల్యాండా బై ఆర్, ఇలా వచ్చి కే ల్యాండా బై ఆర్ వచ్చింది. ఇప్పుడు ఆర్క్ వల్ల ఇలా ఆర్క్ తీసుకున్నాం. ఓకేనా, యాంగిల్ ఎంత ఉందంటే 60 degrees ఉంది. ఫార్ములా ఎంత వస్తుంది, ఈ ఈక్వల్స్ టు 2k ల్యాండా బై ఆర్ సైన్ టీటా బై 2 లేకపోతే సైన్ ఆల్ఫా బై 2. 60/2 ఎంత, సైన్ 30 degrees. సైన్ 30 అంటే 1/2 అన్నమాట. 2k ల్యాండా బై ఆర్ ఇంటూ 1/2. 2 గెట్స్ క్యాన్సిల్ అయితే కే ల్యాండా బై ఆర్ వస్తుంది. ఓకేనా, ఆ కే ల్యాండా బై ఆర్ కూడా ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. అంటే మొత్తానికి పాయింట్ పి తీసుకున్నప్పుడు ఇలా కే ల్యాండా బై ఆర్ ఉంది, ఇంకో కే ల్యాండా బై ఆర్ ఉంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇలా కే ల్యాండా బై ఆర్ ఉంది, ఇలా కే ల్యాండా బై ఆర్ ఉంది, ఇలా ఎంత ఉందంటే కే ల్యాండా బై ఆర్ ఉంది. స్టూడెంట్స్, ఇది కే ల్యాండా బై ఆర్. ఓకేనా,
అంటే ఇలా మొత్తానికి వాటి కాంపోనెంట్స్ అనే రాసుకున్నాం అనుకోండి. చూడండి కే లాంబ్డా బై ఆర్, కే లాంబ్డా బై ఆర్ క్యాన్సిల్, ఇది కే లాంబ్డా బై ఆర్, కే లాంబ్డా బై ఆర్ క్యాన్సిల్ అయితే మొత్తానికి పాయింట్ పి ఇక్కడ ఉంటుంది. ఓకేనా. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉందంటే ఇలా ఉందన్న, ఎంత కే లాంబ్డా బై ఆర్. అంటే ఓవరాల్గా నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది, కే లాంబ్డా బై ఆర్ మ్యాగ్నిట్యూడ్. లేదా స్టూడెంట్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఆర్క్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను ఏం చేస్తాను అంటే ఆ సెమీ సర్క్యులర్లో ఆ ఆర్క్ పోర్షన్ మాత్రం రిమూవ్ అవుతాను. ఓకేనా. రిమైనింగ్ సెమీ సర్క్యులర్ రీజన్ అయితే ఉందో ఇక్కడ రిమైనింగ్ సెమీ సర్క్యులర్ రీజన్ అయితే రిమూవ్ చేసాను. ఇక్కడ రిమైనింగ్ సెమీ సర్క్యులర్ రీజన్ పెట్టేసి అంటే ఇక్కడ ఏం క్రియేట్ చేశానంటే క్యావిటీని క్రియేట్ చేశాను, క్యావిటీ ప్రాబ్లమ్స్. స్టూడెంట్స్ దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఇప్పుడు చూడండి ఈ సెమీ సర్క్యులర్ది కూడా మనం ల్యాంబ్డానే అనుకున్నాం. ఓకేనా. కాబట్టి ఇక్కడ సెమీ సర్క్యులర్ ఏ ఆర్క్ అయితే మిస్ అయిందో ఆ ఆర్క్ ఉన్నట్టు ఊహించుకున్నాం. అంటే దీన్ని మనం ఎలా ఊహించుకోవచ్చు అంటే ఇలా ఊహించుకోవచ్చు, ల్యాంబ్డా ల్యాంబ్డా ల్యాంబ్డా. ఇక్కడ పాయింట్ పి ఉంది. క్లియర్ స్టూడెంట్స్. ఈ 60 degrees ఈ పార్ట్ని మనం ఏం చేసామంటే రిమూవ్ చేసాము. నేనేం చేశానంటే ఆ పార్ట్ రిమూవ్ చేయకుండా అలా పెట్టాను. క్లియరా. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందంటే 0 ఉందన్నమాట. ల్యాంబ్డా ఎంత 0 ఉంది, చార్జ్ డిస్ట్రిబ్యూషన్ లేదు. కాబట్టి నేను దీన్ని ఎలా ఊహించుకుంటానంటే ప్లస్ ల్యాంబ్డా మైనస్ ల్యాంబ్డా లాగా ఊహించుకుంటాను. ఓకేనా. ఆ ప్లస్ ల్యాంబ్డానే ఇక్కడ ప్లేస్ చేశాను, రిమైనింగ్ మైనస్ ల్యాంబ్డాని వచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాను. మైనస్ ల్యాంబ్డా ఇది పాయింట్ పి, ఇది ఎంత చేస్తానంటే 60 degrees చేస్తాను. క్లియర్గా స్టూడెంట్స్. ప్లస్ ల్యాంబ్డా ఇక్కడ ప్లేస్ చేశాను, మైనస్ ల్యాంబ్డా అంటే ప్లస్ ల్యాంబ్డా మైనస్ ల్యాంబ్డా కాంబినేషన్ అయ్యి ఇక్కడ నాకు 0 చార్జ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చినట్టు తీసుకుంటున్నాను క్యావిటీ. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఆల్రెడీ మనము ఇందాక ప్రాబ్లమ్స్లో చేసామన్నమాట. ఇక్కడ సెమీ ఇన్ఫైనైట్ వైర్, ఇక్కడ సెమీ ఇన్ఫైనైట్ వైర్, ఇక్కడ సెమీ సర్క్యులర్ రింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ నెట్ ఎంత వచ్చిందంటే 0 వచ్చింది అనమాట. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ ఆర్క్ వల్ల విచ్ ఈస్ మేకింగ్ 60 degrees కాకపోతే మైనస్ ల్యాంబ్డా, సేమ్ అంటే ఇదే విధంగా 60 degrees కాబట్టి ఇక్కడ ప్లస్ ల్యాంబ్డా ఉంది, 60 degrees మైనస్ ల్యాంబ్డా ఉంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు మైనస్ ల్యాంబ్డా వచ్చి ఇక్కడ మనకి ఎంత వచ్చింది కే ల్యాంబ్డా బై ఆర్ వచ్చింది. అదే మ్యాగ్నిట్యూడ్ వేసుకున్నాం. కాకపోతే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది పాజిటివ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్వర్డ్ వస్తుంది, ఇది నెగిటివ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుందంటే డౌన్వర్డ్ వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్. అంటే మొత్తానికి నాకు ఈ నెట్ ఎలా ఉందంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో కే ల్యాంబ్డా బై ఆర్ వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్. ఈ రకంగా చేయాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ ఒక్కో రీజన్లో డిఫరెంట్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే దానికి ఎలా చేయాలి దానికి ఒకసారి చెక్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఈసారి కొద్దిగా చార్జ్ డిస్ట్రిబ్యూషన్ చేంజ్ చేశాను అనమాట. ముందు ఇక్కడ క్యావిటీ ఉనింది, ఇప్పుడు ఏం చేశానంటే ఆ క్యావిటీ ప్లేస్లో 4 ల్యాంబ్డా పెట్టాను, అంతే చేంజ్. ఇప్పుడు దీనికి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా కనుక్కోవాలి చూడండి. ఇక్కడ 4 ల్యాంబ్డా ఉంది, ఈ పార్ట్ ఆఫ్ ఆక్స్ దగ్గర కూడా నాకు ల్యాంబ్డానే ఉంది, ఇక్కడ ల్యాంబ్డా ల్యాంబ్డా, కానీ ఇక్కడ మాత్రం 4 ల్యాంబ్డా తీసుకున్నా ఈ 60 degrees ఆర్క్ దగ్గర మాత్రం. ఓకేనా. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఎలా ఊహించుకుంటా అంటే 4 ల్యాంబ్డాని ల్యాంబ్డా ప్లస్ 3 ల్యాంబ్డాలా రాసుకోవచ్చా. ఎందుకంటే ఈ 4 ల్యాంబ్డాలోని ఈ 3 ల్యాంబ్డాని సపరేట్ చేసి ఆ ల్యాంబ్డాని అక్కడే పెడతాం. అప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, అంటే మొత్తం ల్యాంబ్డా డిస్ట్రిబ్యూషన్ ఉండేదానిలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే ఆల్రెడీ చేసాం 0 అన్నమాట. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ఓన్లీ డ్యూ టు నెక్స్ట్ 3 ల్యాంబ్డా వల్ల మాత్రం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందన్నమాట పాయింట్ పి దగ్గర 60 degrees. కాబట్టి ఈ నెట్ అనేది నాకు ఎంత అవుతుంది అంటే 2K
లాంబ్డా బై ఆర్. ఇప్పుడు మిగిలిన 3 లాంబ్డా కాబట్టి లాంబ్డా ప్లస్ లో 3 లాంబ్డా వస్తుంది. 2k 3 లాంబ్డా బై ఆర్ సైన్ 60/2. అంటే ఈ నెట్ నాకు ఎంత వచ్చింది అంటే 2k 3 లాంబ్డా బై ఆర్ సైన్ 60/2 వచ్చి 1/2. 2 గేట్స్ క్యాన్సిల్ అయితే ఈ నెట్ ఈక్వల్స్ టు 3k లాంబ్డా బై ఆర్ అనేది వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా చేయాలి. అంటే సింపుల్గా రిమైనింగ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్కి ఈక్వల్గా ఉండేట్టు రాసుకున్నాం. ఇది ఎలా చేయాలి ఇక్కడ చూడండి. సేమ్ లాంబ్డా సెమీ ఇన్ఫైనైట్ వైర్స్ తీసుకున్నాను. ఆ సెమీ సర్క్యులర్ రూమ్లో 60 degrees యాంగిల్ చేసేంత ఆర్క్ వరకు మాత్రము -4 లాంబ్డా తీసుకున్నాను. ఏం చేయొచ్చు ఇక్కడ కూడా ఈ -4 లాంబ్డాని ఎలా రాసుకుంటున్నా అంటే చూడండి, -4 లాంబ్డా ప్లస్ లాంబ్డా మైనస్ లాంబ్డా రాసుకోవచ్చా? చూడండి, ప్లస్ లాంబ్డా మైనస్ లాంబ్డా పోతే నాకేమొస్తుంది -4 లాంబ్డా అని. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ ప్లస్ లాంబ్డాని ఇక్కడ ప్లేస్ చేస్తే మొత్తం ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇలా ఉంటుంది మొత్తము లాంబ్డా డిస్ట్రిబ్యూషన్, విచ్ గివ్స్ మీ ఈ నెట్ ఈక్వల్స్ టు 0 అట్ దిస్ పాయింట్. సేమ్ దీనికి చేసాం కదా, సేమ్ అదే విధంగా. అంటే లాంబ్డా డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఉండేటట్టు తీసుకుంటున్నా. అప్పుడు ఈ నెట్ అట్ దిస్ పాయింట్ నాకేమొస్తుంది అంటే 0 వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ లాంబ్డాది అయిపోయింది. ఇంకా మనకి ఏ ఉంది -4 లాంబ్డా మైనస్ లాంబ్డా. అంటే ఇప్పుడు ఏదైతే ఆర్ కనుక్కున్నానో ఆ ఆర్కి ఇప్పుడు నాకు ఎంత ఉందంటే -5 లాంబ్డా ఉంది. ఇక్కడ 60 degrees యాంగిల్ చేస్తాను పాయింట్ పి దగ్గర. ఓకేనా, నెగిటివ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదే రకంగా ఉంటుంది. ఈ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. దానికి మ్యాగ్నెట్ కావాలంటే 2k లాంబ్డా బై ఆర్. లాంబ్డా ఎంత అంటే 5 లాంబ్డా. మైనస్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ మనకు చూపిస్తున్నాను. 2k లాంబ్డా బై ఆర్ సైన్ 60/2 అంటే సైన్ 30 degrees. స్టూడెంట్స్ మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే 5k లాంబ్డా బై ఆర్ వస్తుంది. దీనికే కాదు, ఎలాంటి క్యావిటీ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే రిమైనింగ్ పోర్షన్స్ ఈక్వల్గా ఉండేట్టు రాసి. ఇక్కడ లాంబ్డా తీసుకున్నాం కాబట్టి ప్లస్ లాంబ్డా మైనస్ లాంబ్డా చేసామనుకోండి, ఇవి రెండు యాడ్ అయిపోయినాయి, ఇది ఈక్వల్ అయిపోయి అక్కడ ఈ నెట్ అనేది 0 వచ్చింది. అంటే ఎలాంటి క్యావిటీ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే రిమైనింగ్ సర్ఫేసెస్కి ఈక్వల్ ఉండేటట్టు చేసుకొని అలా సింప్లిఫై చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. స్టూడెంట్స్, ఈరోజు లెక్చర్లో ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ న్యూమరికల్ చేసి లెక్చర్ని కంప్లీట్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, లాస్ట్ అండ్ ఫైనల్ న్యూమరికల్ చేద్దాం. చూడండి, క్వశ్చన్ ఏంటంటే సెమీ ఇన్ఫైనైట్ వైర్ ఉంది విత్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లాంబ్డా. స్టూడెంట్స్, సేమ్ అదేవిధంగా సెమీ సర్క్యులర్ రింగ్ కూడా ఉంది. దీన్ని కూడా చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎంత అంటే లాంబ్డా. మన ముందు సెమీ ఇన్ఫైనైట్ వైర్ ఇలా తీసుకున్నాను. ఈసారి సెమీ ఇన్ఫైనైట్ వైర్ వచ్చి 3 డైమెన్షనల్గా తీసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, డాట్ నుండి ఇలా సర్కిల్ గీసానంటే దాని అర్థం ఏంటంటే సెమీ ఇన్ఫైనైట్ వైర్ ఇక్కడ నుంచి ఇలా వస్తుంది అని అర్థం. అంటే ఈ ప్లేన్లో లేదు, ఇలా మూవ్ అవుతుంది, అంటే జెడ్ యాక్సిస్లో మూవ్ అవుతుంది అని అర్థం. ఈ రకంగా 3 డైమెన్షన్లో క్వశ్చన్ అడిగాను. 3 డైమెన్షన్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా వెక్టార్స్ నుంచి సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి, ఒక్క దాని వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాల్కులేట్ చేయండి. ఇప్పుడు చూడండి, దీనివల్ల పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ సెమీ ఇన్ఫైనైట్ వైర్ తీసుకుందాం. ఆల్రెడీ క్యాల్కులేట్ చేసిందే. ఇలా వచ్చి k లాంబ్డా బై ఆర్ ఉంది, ఇలా వచ్చి k లాంబ్డా బై ఆర్ ఉంది. ఓకేనా, అదే దీనివల్ల తీసుకున్నాం అనుకోండి, ఇలా వచ్చి 2k లాంబ్డా బై ఆర్. ఇప్పుడు చాలాసార్లు చేస్తాం కాబట్టి డైరెక్ట్గా వాల్యూ రాయేస్తాం. ఇప్పుడు దీనివల్ల ఎలా వస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ పి? దానికి బెస్ట్ ఏంద్రా అంటే వెక్టర్ ఫామ్ అని చెప్పాం కదా. ఇప్పుడు ఈ నెట్ రాసుకోవాలనుకుంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, ఫస్ట్ దీనివల్ల తీసుకున్నాం అనుకోండి,
కే లాంబ్డా బై ఆర్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది కాబట్టి కే లాంబ్డా బై ఆర్ ఐ క్యాప్. ఇలా ఉంటే ఐ క్యాప్, ఇలా ఉంటే మైనస్ ఐ క్యాప్, ఇలా ఉంటే జే క్యాప్, కింద ఉంటే మైనస్ జే క్యాప్, ఇలా బయటికి వస్తే కే క్యాప్. ఓకేనా, ఇలా లోపలికి అంటే ఇన్సైడ్ మూవ్ అయితే మైనస్ కే క్యాప్ అన్నమాట. స్టూడెంట్స్ ఇప్పుడు ఇలా రైట్ సైడ్ మూవ్ అయింది కాబట్టి ఐ క్యాప్ అని రాసుకున్నాం. సేమ్ అదేవిధంగా ఇది డౌన్వర్డ్స్ మూవ్ అవుతాం కాబట్టి ఇందాక మనం డిస్కస్ చేసాము కే లాంబ్డా బై ఆర్ ఇంటూ మైనస్ జే క్యాప్. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు దీనివల్ల చూసామనుకోండి అప్వర్డ్ డైరెక్షన్ ఉందంటే జే క్యాప్ అంటే ప్లస్ 2k లాంబ్డా బై ఆర్ ఇంటూ జే క్యాప్. ఇది రెండింటి వల్ల అయిపోయింది. ఇప్పుడు దీనివల్ల చూద్దాం. చూడండి, వైర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వస్తాను. సెమీ ఇన్ఫైనైట్ వైర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకేనా, ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ప్లస్ కే క్యాప్ డైరెక్షన్లో వస్తే ఓకేనా, ఇప్పుడు దీనికి కూడా ఈ పాయింట్ సైడ్ వచ్చి చూడండి ఇలా వైర్ వస్తుందంటే ఇది పర్పెండిక్యులర్, ఈ పర్పెండిక్యులర్ అవుతుంది. ఓకేనా, ఈ పర్పెండిక్యులర్ వచ్చి ఈ డైరెక్షన్లో వస్తుంది. ఓకేనా, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. దీనికి ఈ పర్పెండిక్యులర్ ప్యారలల్ ఎంత కే లాంబ్డా బై ఆర్, జస్ట్ డైరెక్షన్ చేంజ్ అంటే దీనికి కూడా మనకి ఏమవుతుందంటే కే లాంబ్డా బై ఆర్. దీని ఒక పర్పెండిక్యులర్ వచ్చి ఈ డైరెక్షన్ ఉంది అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉంది కాబట్టి మైనస్ ఐ క్యాప్. లేదా స్టూడెంట్స్, వైర్ వచ్చి ఇలా వస్తుంది, దీని పర్పెండిక్యులర్ కాంపోనెంట్ చూస్తే ఇలా ఉంది కాబట్టి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు వస్తుంది కాబట్టి మైనస్ ఐ క్యాప్ అని రాసుకున్నాం. ప్లస్ మరి ప్యారలల్ కే లాంబ్డా బై ఆర్. ఇప్పుడు చూడండి వైర్ వచ్చి ఇలా వస్తుంది, దీని ఒక ప్యారలల్ కాంపోనెంట్ ఏమవుతుంది ఇలా ఉంటుంది. అది తెలుసు కదా, ఏదైనా సరే సెమీ ఇన్ఫైనైట్ వైర్ తీసుకున్నప్పుడు ఇక్కడ పాయింట్ తీసుకున్నప్పుడు మనకి ఏమైంది పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఇలా వస్తుంది, ప్యారలల్ కాంపోనెంట్ వచ్చి వైర్ లెంత్ ఇలా ఉంటే ప్యారలల్ వచ్చి దానికి ఆపోజిట్గా ఉంది. అంటే ఇక్కడ కూడా వైర్ లెంత్ ఇలా ఉంది, ఇది ఆరిజిన్, వైర్ లెంత్ ఇలా ఉంది అంటే ప్యారలల్ దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ప్యారలల్ కాంపోనెంట్ ఎలా ఉంది ఈ డైరెక్షన్ అంటే మైనస్ కే క్యాప్ డైరెక్షన్ ఉంది. The length of wire is in k cap direction, then the electric field which is parallel to the wire is in opposite direction కాబట్టి మైనస్ కే క్యాప్. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మొత్తాన్ని నాకు ఈ నెట్ ఏమవుతుంది చూడండి కే లాంబ్డా బై ఆర్ ఐ క్యాప్, కే లాంబ్డా బై ఆర్ మైనస్ ఐ క్యాప్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. క్లియర్, ఇప్పుడు కే లాంబ్డా బై ఆర్ ఇంటూ మైనస్ జే క్యాప్ ప్లస్ 2k లాంబ్డా బై ఆర్ ఇంటూ జే క్యాప్. ఇవి రెండు సాల్వ్ చేసామనుకోండి కే లాంబ్డా బై ఆర్ ఇంటూ జే క్యాప్. క్లియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఏముంది మనకి ప్లస్ కే లాంబ్డా బై ఆర్, ఇవి రెండు కూడా అయిపోయినాయి. కే లాంబ్డా బై ఆర్ ఇంటూ మైనస్ కే క్యాప్ అంటే ఒక కాంపోనెంట్ జే క్యాప్ కాబట్టి ఇలా ఉంది, ఇంకో కాంపోనెంట్ అంటే ఒక కాంపోనెంట్ ఇలా ఉంది, ఇంకో కాంపోనెంట్ వచ్చి ఇలా ఉంది. ఓకేనా, ఇలా ఒక కాంపోనెంట్ ఇలా ఇంటూ ద ప్లేన్ లాగా ఇంటూ ద ప్లేన్ అటు సైడ్ నుంచి ఒక కాంపోనెంట్ ఉంది, ఈ నెట్ వచ్చి ఇలా వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్, అంటే ఈ రకంగా మనకి ఈ నెట్ వాల్యూ అనేది వచ్చింది ఇన్ వెక్టార్ ఫామ్. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్స్ వచ్చి కే లాంబ్డా బై ఆర్ఏ. ఓకేనా, ఈ నెట్ మొత్తం మ్యాగ్నిట్యూడ్, ఈ నెట్ యొక్క మొత్తం మ్యాగ్నిట్యూడ్ వచ్చి √2k లాంబ్డా బై ఆర్ వస్తుంది. ఎందుకంటే ఇది జే క్యాప్, ఇది మైనస్ కే క్యాప్, ఈ నెట్ వచ్చి ఇలా వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా మనము వెక్టార్స్ని యూజ్ చేసి కూడా మనం నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి కనుక్కోవచ్చు అనమాట. క్లియర్ స్టూడెంట్స్, ఈరోజు లెక్చర్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ లెక్చర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ వైర్ గురించి డిస్కస్ చేద్దాం. Clear students? Okay students, take care, bye bye.